రండి 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 అందరూ దయచేయండి. పైనుంచి రండి, కింద నుంచి రండి, పాతాళ లోకం నుంచి రండి, స్వర్గం నుంచి రండి, ఎక్కడి నుంచైనా రండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్, నాతో ఉన్నది బోగస్ నూబ్. నమస్కారం. నమస్కారం బ్రూట్. వచ్చినావా నువ్వు కూడా? దిగొచ్చినా ఎస్, నేను లేచి వచ్చిన. సో బోగస్, మనం ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. యాజ్ యూజువల్ గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ @_thaigap, ట్విట్టర్ @thaigap, so easy. ఈమెయిల్ mindthaigap@gmail.com. అది సంగతి. ఇప్పుడు నేను ఇంకో ప్రసారం చేస్తున్నా మన ప్రేక్షకులందరికీ. ఆ ప్రసారం ఏంటంటే, ఎవరెవరైతే స్పాటిఫైలో వింటున్నారో, ఎవరెవరైతే యాపిల్ పాడ్కాస్ట్ లో వింటున్నారో, ఎవరెవరైతే గూగుల్ పాడ్కాస్ట్ లో వింటున్నారో, ఈ మూడిట్లో కొత్తగా గంట మొదలైంది. మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు ఈ పాడ్కాస్ట్ లో. సో దాట్ మేము ఎప్పుడెప్పుడైతే ఎవ్రీ ట్యూస్డే అంటే మంగళవారం, అంటే థాయిగ్యాప్ ట్యూస్డేస్, థాయిగ్యాప్ మంగళవారం. థాయిగ్యాప్ ని తెలుగులో ఏమంటాం మాకు తెలియదు, అందుకనే నువ్వు అది అనుకుని ఉండాల్సిందే. సరే, ఓకే, కట్ చేసుకోవచ్చు. సో అందులో డిసానెస్టీ ఏం లేదు. మనం ఎప్పుడు డిసానెస్ట్ ఉన్నాం, నువ్వు తప్పితే. సో మీరు మంగళవారం గడ్డము గుండు కోరుకునే బదులు మా ఎపిసోడ్ వినొచ్చు. కానీ మంగళవారం మీకు కొత్త ఎపిసోడ్ నోటిఫికేషన్ రావాలంటే గంట ఉంటది, దాన్ని నొక్కండి. స్పాటిఫైలో స్టార్లు ఉంటాయి, అక్కడ మీరు రేటింగ్ ఇవ్వచ్చు అండ్ మీరు ఫాలో కూడా చేయొచ్చు. గంట కొట్టండి, గంటి బజాయ్ పాడ్కాస్ట్ ఆతా. అది ఇప్పుడు మనం కొత్తగా రివ్యూ చేయబోయే మూవీ ఈ మధ్య కాలం ZEE5 లో వచ్చిన బంగారు రాజు, గోల్డ్ కింగ్. సో ఈ మూవీ బోగస్ మనం ఇద్దరం రీసెంట్ గా చూసాము. చూసి పెద్దగా షాక్ అవ్వలేదు, అవాక్ అవ్వలేదు. సో ఈ మూవీ సారాంశం ఏందో నువ్వు చెప్పేస్తే మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. అమ్మా, నా మీద పెట్టినావు సారాంశం. మరి ఎప్పుడు అంతే, నేను పాడ్కాస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే నువ్వు సారాంశం చెప్పాలి, నువ్వు స్టార్ట్ చేస్తే నేను సారాంశం చెప్పాలి. ఇది మన కాంట్రాక్ట్ లో లేదా? ఉన్నది ఇవన్నీ. ఇదిగో మన రికార్డింగ్స్ పాత, మళ్ళీ మనం కోర్టు కేసు అయినప్పుడు అప్పుడు చెప్తా గానీ ఇవన్నీ ఉన్నాయి. మన పద్ధతి ప్రకారంలో వెళ్ళాలి. ఏం నేర్చుకున్నావు సీతమ్మ వాకిట్లకి వెళ్ళి? ఏం నేర్చుకున్నానంటే అందులో చెప్పిందే దీనికి కూడా వర్తిస్తుంది అని. అదే స్టోరీ చెప్పేసి సారాంశం చెప్పేసి. మరి అది మాకు వర్తించదు కదా. ఇట్స్ నాట్ సేమ్. వర్తించదా? బంగారు రాజు అంటే అది ఒక టిపికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామా సినిమా. సో మీరు ఎంతైతే టిపికల్ గా ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నారో అలాంటి టిపికల్ సినారియోస్ ఇందులో కూడా ఉంటాయి. కాబట్టి పెద్దగా అవాక్ అవ్వకుండా మీరు రోజు తల దువ్వుకోవడం లాగా, లేకపోతే అంట్లు పళ్ళు తోముకోవడం అంట్లు తోముకోవడం కాదు, పళ్ళు తోముకోవడం లాగా ఇట్లాంటి రొటీన్ పనులు చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ ఎట్లయితే జోన్ అవుట్ అయిపోతుందో ఒకలాంటి ఈక్విలిబ్రియం వస్తుంది బ్రో, ఒకలాంటి స్టెబిలిటీ వస్తుంది మైండ్ లో. ఈ కాన్సెప్ట్ కి సంబంధించింది మా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో ద బాత్రూమ్ ఇన్క్యుబేటర్స్ అని ఒక ఎపిసోడ్ చేసాము. సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ బోగస్ బ్రహ్మాండంగా చెప్పావు నువ్వు ఈ సారాంశము. సో మన ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఒక బంగారపు కుటుంబం ఉంటది, అందులో తాత పోతాడు, నానమ్మ పోతుంది, కొడుకేమో యుఎస్కి వెళ్ళిపోతాడు, మనోడు ఊర్లో మిగిలిపోతాడు. ఈ మనోడు హీరో అవుతాడు, ఈ మనోడికి ఒక హీరోయిన్ ఉంటది, యాజ్ యూజువల్ గా ఒక విలన్ ఉంటాడు. ఈ విలన్ కి యాజ్ యూజువల్ గా మనులు మాణిక్యాలంటే చాలా ఇష్టం ఉంటాయి. దానికోసం అని చెప్పి ఈ మనోడిని చంపడానికి ట్రై చేస్తుంటాడు. అది సారాంశం. చంపుతాడా లేదా అన్నదే సారాంశం. ఇట్లా ఎదురుగా ఒక టు డూ లిస్ట్ ఇట్లా చెక్ చేసుకుంటూ పోయినట్టుండే, అందుకనే సారాంశం నిన్ను చెప్పమన్నా. సో ఇది సారాంశం బోగస్. ఒక మంచి అకౌంటెంట్ లా, ఒక మంచి కాంపిటెంట్ క్లర్క్ లా చెప్పావు చూడు. అసలు ఐఎమ్ సో ప్రౌడ్. అయితే నాకు నా బాకీ తీరిస్తే నేను నా దారిలో నేను పోతా. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో నేను ఇంతకంటే నేను కాంట్రిబ్యూట్ చేయలేదు. నాకు ఇవాళ హఫ్తా ఇచ్చినావు అనుకో, నేను అటే పోతాయి కదా బ్రూట్. ఇప్పుడు నేను నీ వైఫ్ ఫీల్ అవుతున్నా బ్రూట్. నేను వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్. అది కరెక్ట్. ఇన్ని రోజుల తర్వాత టైం పట్టింది. సో బంగారు రాజు అనే మూవీ మనం ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్దాము. మొదలుగా ఏంటంటే, అంటే ఇప్పుడు స్పాయిలర్స్ అన్ని కలిపి అంటే స్పాయిలర్స్ మీరు పెద్దగా సారాంశం అయిపోయింది. స్పాయిలర్స్ ఉండనట్టు ఉంటాయి, నీకేం తెలియదు అన్నమాట. మీకు సారాంశం కావాలంటే మీకు గుర్తులో ఉన్న పాపులర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏ మూవీ అయినా మీరు ఒకటిసారి తలుచుకోండి. పెద్దరాయుడు, చిన్నరాయుడు, ప్రేమిందాం రా, పెళ్లి చేసుకుందాం రా, ఇలాంటి ఏ మూవీ అయినా చూడండి, అదే మూవీ మీకు ఇందులో కూడా కనబడుతుంది. కాకపోతే ఇందులో కొన్ని చేంజెస్ ఉన్నాయి బోగస్. మనము గుర్తించాలి ఆ చేంజెస్. డైమెన్షనల్ చేంజెస్ ఉన్నాయి. ఏంది అంటే, ఈ మూవీ
మూవీ హీరో ఇందులో యాక్చువల్లీ ఇద్దరు హీరోలు ఉంటారు. అంటే సారాంశం అయిపోయింది కదా? సారాంశం అయిపోయింది, నువ్వు రివ్యూ చేసాయి. సో తాత కొడుకు మనవడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ రాసిన వాళ్ళు ఎంత బతికించిందంటే తాతకి కొడుకుకి మనవడికి ఒకటే పేరు ఇచ్చేసింది. ఇక మన తలకాయ నొప్పి ఏ పేరు ఎవరిది, బంగారాజు అనగానే ఎవరు పలుకుతారని మనం అర్థం చేసుకోవాలి. అది అందుకనే మనం మూవీ చూడాల్సి వస్తుంది, ఎందుకంటే మనం ఫేస్ని ఆ పేరుని రిలేట్ చేయాలి. పెద్ద బంగారాజు చిన్న బంగారాజు, ఇది ముగ్గురు తాత కొడుకు మనవాళ్ళ పేర్లు. వెస్ట్ లో కనీసం సీనియర్ జూనియర్ లేకపోతే నంబర్ 1 పెట్టింది కదా ఇక్కడ, పెద్ద చిన్న. అట్లా కూడా ఉందా? పెద్ద బంగారాజు చిన్న బంగారాజు, మరి మధ్యలో ఉన్నాడు బంగారాజు. దట్స్ జస్ట్ ప్లేన్ బంగారాజు, అంటే యుఎస్ డాక్టర్ బంగారాజు అంతే. సో అక్కడి నుంచే మొదలవుతుంది మొత్తం తతంగము. ఎందుకంటే మనకు తెలియదు ఎవరు ఏంది, వాట్స్ హ్యాపెనింగ్ ఇక్కడ, ఎందుకు వీళ్ళు ఇంత కూడా క్రియేటివిటీ ఎందుకు వాడలేదు అని. కానీ మనకు కూడా ఒక ఫేవర్ ఇచ్చినట్లేదు అది. ఎందుకు ఎలాగో పెద్దగా నువ్వు పట్టించుకోవడానికి ఏం లేదు దీంట్లో. ఇప్పుడు పేరు కూడా పెట్టి కూడా ముగ్గురు ఉన్నారు, ముగ్గురు పేర్లు నీకు 3 వేరే వేరే అశోక్, రమేష్, సంతోష్ అని అట్లా పెడితే మీకు మైండ్ లో ఇట్లా భారం ఎక్కువ పడుతుంది. బంగారాజు ఫట్, ముగ్గురు అందరు బంగారాజు. మీరు జస్ట్ లీన్ బ్యాక్ మీరు హాయిగా మీరు ఇంట్లో ఇట్లా సోఫాలో వెనక పడి ఇట్లా జారబడి చూసినా గానీ మీకు ఏం పెద్ద స్ట్రెస్ ఉండదు. అదైతే గ్యారంటీ, అది ఒక పెద్ద పాజిటివ్. మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మూవీ ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది, అవన్నీ టెన్షన్ పడక్కర్లేదు. తోముకున్నట్టు అంతే, కరెక్టే. నువ్వు ఇంత కంట్లు తోముకున్నట్టు అన్నావు, అది కూడా కరెక్ట్. సో అది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే ఇది పాజిటివా నెగిటివా ఏందో తెలియదు కానీ అదో ఒక పాయింట్ అంతే. బ్రోట్ లోకం బట్టి ఉంటుంది అది అంతే. భూలోకంలో అది పాజిటివ్ అయితే పాతాళ లోకం అది పాజిటివ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఇట్స్ సిచ్యువేషన్. ఎవరైతే ఆ పర్స్పెక్టివ్ అది ఎవరి కళ్ళకెళ్ళి అది చూస్తున్నావో దాన్ని బట్టి ఉంటుంది. సో నువ్వు ఏదైతే ఇప్పుడు చెప్పబోతున్నావో లోపం బట్టి చెప్పు. ఇప్పుడు మన లోకంలోకి వెళ్ళి ఆలోచించాలి. ఏంటంటే ఇందులో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్నది, చాలా గట్టి దృఢమైన ఫ్యామిలీ సెంటిమెంట్. చావు తర్వాత సాగుతున్న అదొక ఫ్యామిలీ సెంటిమెంట్, అన్ఫుల్ఫిల్డ్ విష్ అంటారు, అట్లాంటి సెంటిమెంట్ మాట. ఏంటంటే తాత పాపం పోయి స్వర్గలోకానికి కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళి రంభ ఊర్వశి మేనకాలతో డాన్స్ చేస్తున్నాడు. తాతలో యూత్ అసలు నెవర్ ఎండింగ్ యూత్. అలాంటి యూత్ మనకు వస్తే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ దిగి వచ్చే అంత యూత్. అది పాయింట్ ఏంటంటే ఎందుకు దిగి వచ్చాడు మనవాడు, అదంతా పక్కన పెట్టే పైకి పోయిన తర్వాత యూత్ అయింది పూతయింది. బేసికలీ ఏంటంటే మనవాడు ఎంత ఫాల్తుగాడు ఉన్నాడంటే ఇక తాత తట్టుకోలేక వీటికి మన ఫ్యామిలీ ఇది వీనికి ఇచ్చినామంటే అట్టే పోయేటట్టు ఉన్నది అని చెప్పి తాత రెస్పాన్సిబిలిటీ తీసుకొని కిందికి వచ్చి హీరోయిజం లేని హీరోలో హీరోయిజం దూర్చడానికి వచ్చిండు. ఇంత గట్టిగా ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది. ఎందుకంటే అదే భూలోకంలో ఉన్న తండ్రి ఏం పట్టించుకోకుండా ఆపరేషన్ల పైన ఆపరేషన్లు చేస్తున్నాడు యుఎస్ లో. అక్కడ అది మరి ఏం టైం అయినా తెలియదు, తండ్రి నాట్ స్టాప్ ఆపరేషన్లు చేస్తున్నాడు. ఆ తండ్రి ఎంత బిజీగా ఉంటాడంటే బ్రో, ఆ తండ్రి కంటే ఇంకా బిజీ ఎవరైనా ఉంటారంటే పానీపూరి అమ్మేటోళ్ళు ఉంటారు అంతే. వాళ్ళకి అసలు టైం దొరకదు. అస్సలు టైం భయ్యా డాలో అంటుంటే వేస్తున్నా కదా నేను కూసమంటావా నేను కప్పులా అన్నట్టు వాడికి ఎంతైతే ప్రెషర్ స్ట్రెస్ ఉంటుందో ఇట్లా ఫోన్ చేసి బాబు తిన్నావా, వెరీ గుడ్ నేను ఆపరేషన్కి వెళ్తున్నా. ఓకే ఆపరేషన్. బాబు లేచావా, వెరీ గుడ్ నేను ఆపరేషన్కి వెళ్తున్నా. సో అట్లా ఉంటుంది. 2 కట్లు కోసాను, 3వ కట్టు కోస్తాను ఇప్పుడు పోయి, నువ్వు పడుకోనా. సో ఆయన ఇంకోటి ఏంది, నాన్న యుఎస్ లో ఉన్నాడు. ఈ అర్ధరాత్రి ఆపరేషన్లు అయితే నాకైతే అర్థం కాలేదు ఎందుకు ఎప్పుడు అర్ధరాత్రి ఆపరేషన్ పొద్దున వాళ్ళకి డే టైం కదా. కాదు ఇప్పుడు కొడుకుకి చిన్న బంగారాజుకి పొద్దునే ఫోన్ చేస్తాడా హ్యాపీ బర్త్డే విష్ చేయడానికి, విష్ చేసి సరే నాన్న నేను ఆపరేషన్కి వెళ్తున్నా అని వెళ్తాడు. పొద్దున నీకు అర్ధరాత్రి ఏం ఆపరేషన్ నడుస్తున్నారు బాబు, అంత ఎమర్జెన్సీ ఏమున్నది. ఎనీవేస్ అవంతా పక్కన పెట్టేస్తే ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ ఏంటంటే తాత ఇట్లా భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే హీరోగా ఉన్న మనోళ్ళలో హీరోయిజం తక్కువ పడేసరికి ఆ తాత ఆ హీరోయిజం ని నింపడానికి ఒక ఆత్మలాగా వచ్చి మనోళ్ళ లోపలికి దూరుతాడు. ఇక ఉంటది అక్కడి నుంచి మనకు సావు. కానీ నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే బ్రో, ఆ తాత దిగొచ్చినప్పుడు కూడా అంటే దిగొచ్చిన ముందు కూడా హీరోలో బానే హీరోలానే ఉన్నాడు. నాకైతే పెద్దగా అనిపించలేదు. హీరో పనులు చేస్తున్నాడు అంటే రెస్పాన్సిబిలిటీగా ఉండట్లేదు కదా. రెస్పాన్సిబిలిటీ వాళ్ళ సొంత బాబాయ్లేమో మొత్తం కాజేస్తున్నారు అకౌంటింగ్ లో.
సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కదా. వాడేమో వాడు పైకి వెళ్ళి వాళ్ళ నాన్నమ్మది ఉంటుంది కదా ఆశయం, నా తమ్ముడు అంటే నువ్వు తాత ఏమైనా పెద్ద కింద దిగి వచ్చి ఆడిట్ చేయించండి ఏమన్నా? ఏం లేదు కదా, ఉన్నది కదా, సింపుల్ గా పట్టిస్తాడు కదా, నీకు కావాలంటే అడుగురా భయ్ తీయకు అట్లా అని చెప్పి. అట్లా గలీజ్ పనులు చేయకు, చిల్లర అది పనులు. కూడా ఏంటి 40-60 లక్షల నుంచి 2 లక్షలు చూపిస్తున్నారు వాళ్ళు. అదే అంటే ఎంత మింగేస్తున్నారు చూడు. అంత మింగిన తర్వాత కూడా తాత వచ్చి అట్లా చేయకు అట్లా, ఎందుకంటే తాతకి ఏమన్నా ఉంటే సంబంధం అడగండి అంతే. నీకు అర్థం కావట్లేదు, తాతకి సంబంధం లేదు కదా, ఆ తాత వెళ్ళిపోతాడు, తాత వచ్చిన పర్పస్ వేరే. అంటే నా పాయింట్ ఏంటంటే మనవాడు కూడా సాల్వ్ చేయలేదు, తాత కూడా పెద్ద సాల్వ్ ఏం చేయలేదు, అంటే అట్లా రికమెండేషన్ ఇచ్చా ఇట్లా. అదే అంటున్నా, తాతకి ఇటా పానీపూరి వాళ్ళగా చాలా పనులు ఉన్నాయి అక్కడ. అన్ని పనులు ఇట్లా కింద లోపల దూరి మరి ఇట్లా సాల్వ్ చేయలేడు తాతకి. మరి అదేంది ట్యాగ్ లైన్ మూవీది, దిగొచ్చాడు సోగ్గాడు మళ్ళీ వచ్చాడు. మరి మరి వెళ్ళి మరి ఎంటర్టైన్ అవ్వాలి కదా, తాత కూడా యూత్ లో ఉన్నాడు. సో తాతది ఇంటర్ లోకల్ ట్రావెల్, సో ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంటాడు. అంటే యమరాజుతో కూడా కనెక్షన్స్ ఉన్నాయి, ఇంద్రుడితో అయితే ఎట్లా అంటే ఈయన చెప్పింది ఇంద్రుడు చేస్తున్నాడు అక్కడ. ఇంద్రుడికి తెలియదు రూల్స్ ఏంది. అరే ఏమైంది 3 మిస్డ్ కాల్ అట్లాంటి రిలేషన్. లిటరల్లీ పెద్ద బంగారాజు ఎట్లా అంటే డీజే టిల్లు లాగా, ఏమైంది రా అప్పులోడ్ లాగా ఫోన్ చేస్తున్నావు ఎన్నిసార్లు ఇంద్రా అనుకుంటూ, అలాంటి ర్యాప్ ఉన్నది మనకి అక్కడ. సో అదొకటి ఇంకో ఫ్యామిలీ సెంటిమెంట్ ఈ మూవీది, నాకు చాలా టచ్ చేసింది ఆ ఫ్యామిలీ సెంటిమెంట్. ఇంకా నీకు ఏమైనా ఉన్నాయా వేరే పాయింట్స్? నాకైతే అదే గుర్తుకొచ్చింది, లైక్ SVSC రివ్యూలో నువ్వు ఏదైతే చెప్పావో, ఇది ఒక రిటైర్మెంట్ జానర్ క్రౌడ్ కోసం చేసిన సినిమా ఇది. వాళ్ళకి అట్లా ఇట్లాంటివి చూడడం, రిలాక్స్ అవుతూ మధ్యాహ్నం పూట ఇట్లా చూసి అట్లా టైం గడిపేస్తూ అట్లా టైం పాస్ అయిపోతుంది. కొంచెం సాంగ్స్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక్కడ. అంటే ఈ మూవీ ఎప్పుడు చూడాలంటే మీరు ఖచ్చితంగా మిస్ అవుతారు ఆ టైం స్లాట్ అన్నప్పుడు, అప్పుడు మీరు మూవీ చూడాలి. అంటే అదే ఫ్యామిలీ వాల్యూస్, ఇంకా ఫ్యామిలీ వాల్యూస్ ఏడున్నాయి నాకు అర్థం. వాళ్ళ ఉద్దేశం అది. వాళ్ళ ఉద్దేశం అంటే సో నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బేసిక్లీ ద టైం పాస్ అను అది కరెక్ట్ వర్డ్. ఫుల్ టైం పాస్ చేయాలనుకుంటున్నారు టీవీ ముందర కూర్చొని అంటే మీరు అప్పుడు ఈ మూవీ చూడొచ్చు అన్నమాట. అంటే అట్లుంటది ఈ మూవీ. మీకు ఈ మూవీ అగైన్ టిపికల్ ఎనీ స్క్రిప్ట్ లాగా ఎక్కడి నుంచి చూసినా మీకు అర్థమైపోతుంది హీరో ఎవడు, విలన్ ఎవడు, హీరోయిన్ ఎవరు అని. విలన్ అయితే విలన్ గురించి వచ్చాము కాబట్టి బోగస్ మనం ఇప్పుడు విలన్ గురించి క్లుప్తంగా డిస్కస్ చేద్దాము. ఒకటైతే క్లియర్ గా అర్థమైపోయింది, రావ్ రమేష్ కి ఏ క్యారెక్టర్ ఇచ్చి ఎంత కవరప్ చేసి ఎంత మంచోళ్ళగా చూపించినా నీకు వెంటనే అర్థమైపోతుంది రావ్ రమేషే విలన్ అని. రావ్ రమేష్ మూవీలో ఉన్నాడంటే విలన్ అని మీరు ఇట్లా కన్ఫర్మ్ అయిపోవచ్చు. 99.9% డెటాల్ లాగా, ఏదో 0.1% చెప్పలేము కానీ 99.9% ఎప్పుడైనా కొంచెం అట్లా మిగులుతుంది. అది వదలాలి, అది మన బాధ్యత. అది ఇట్స్ లైక్ రాధేశ్యామ్ ఏంది 100% అనేది 100% అనేది ఉండదు. కరెక్ట్, అదొక గుణపాఠం ఉండే కదా మన రాధేశ్యామ్కి వెళ్ళి సచ్చినాం పో. సో నా బొందగాని రావ్ రమేష్ ఫస్ట్ 4/5 ఆఫ్ ద మూవీ నువ్వు అసలు నీకు తెలియని కూడా తెలియదు అనుకుంటావు, అరే రావ్ రమేష్ ఆ విలన్ అని. కానీ నీకు లోపల ఒకటి ఉంటది, వీడు విలన్ అన్న నేను షాకే కాలేదే, వీడే విలన్, ఇంకెవరు కనబడతలేడు అక్కడ క్యారెక్టర్లలో విలన్ అయ్యే క్యారెక్టర్ అని. ఇట్లా ఒక సైడ్ విలన్ ఉండే, అంతేగాని మెయిన్ విలన్ అట్లా ఏం లేకుండా వాడిని చూస్తేనే నీకు అనిపిస్తుంది వీడు విలన్ అయింది, అంత డొక్క అంత సీన్ లేదే, సైడ్ లోకి వెళ్ళి వస్తున్నాడు ఇట్లా, అంతే, పెద్దగా మెయిన్ ఇదేం లేదు అని. సో అది అందుకనే రావ్ రమేష్ కి కదా బోగస్. ఇంకా నీకు ఒకటి నువ్వు గమనించావో లేదో, రావ్ రమేష్ ఫోటోలు ఇంకా వాడట్లేదు గోడ పైన. ఇప్పుడు ప్రకాష్ రాజ్ని ఎట్లయితే ఆ స్థాయికి తీసుకెళ్లి గోడ పైన పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చూడు, రావ్ రమేష్ కి ఇంకా ఆ పరిస్థితి రాలేదు. అంటే ఇది మా లాస్ట్ ఎపిసోడ్ SVSC రివ్యూ రెఫరెన్స్ ఇది, వినండి తప్పకుండా. అండ్ ఐ కన్కర్. సో అదొకటండి మా బాధ. రావ్ రమేష్ వాళ్ళు చాలా ట్రై చేసిండ్రు విలన్ కాదని చూపించడానికి, కానీ తెలిసిపోతుంది. అండ్ మేము అస్సలు సర్ప్రైజ్ కాలేదు నేనైతే. అది ఒక లా ఆఫ్ నేచర్ అది. అవును, అంటే ఇవన్నీ ఇది అటు వీక్నెస్ అనను, అటు పాజిటివ్ అనను, అటు నెగిటివ్ అనను, ఏదో అలా అదొక మూవీ అంతే. బంగారు రాజు అనేది జస్ట్ అట్లా మూవీ. ఇప్పుడు మనము పెద్ద రైడ్ మూవీ వస్తుంది సెట్ మ్యాక్స్ లో, చిన్న రైడ్ మూవీ వస్తుంది. సో నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ మూవీ తీసిందే భోజ్పురి బీహార్ కేటగిరీకి, వాళ్ళకి ఇది భోజ్పురిలో కన్వర్ట్ చేసి సెట్ మ్యాక్స్ లో వేస్తే వాళ్ళు కింద మీద పడి చూస్తారు చూడు, అలాంటి మూవీ మాట ఇది. సో మేబీ ఇట్లాంటి మూవీస్ కి మనం ఒక థాగ్యాప్ కేటగిరీ క్రియేట్ చేసి థింకింగ్
ఆఫ్టర్నూన్ డిలైట్. ఇది ఆఫ్టర్నూన్ అట్లనే అనుకో, మ్యాట్నీ డిలైట్ అని చెప్పొచ్చు. అంతే. ఇంకోటి ఏం తెలుసా, ఇంకో కనెక్షన్ అబ్జర్వ్ చేసిన బోగస్, నీకు అది నువ్వు గమనించవలేదు, శ్యామ్ సింగ్ రాయ్ మూవీ లాగా ఎస్, ఎప్పుడెప్పుడైతే అబ్సల్యూట్లీ ఎస్, తాత హీరోలో హీరోయిజం తీసుకొస్తాడు, హీరో అంటే చిన్న బంగారు రాజు వాడి బండి కాకుండా తాత బండి వాడతాడు, ఇట్లా చెప్పేసి మాట. కానీ ఇది ఎవ్వరికి డౌట్ రాదు, ఇంట్లో ఇంతమంది ఉంటారు, వీడేంది సడన్ గా వీడి తాత వస్తువులన్నీ వేసుకొని తిరుగుతున్నాడు, వీడి తాత బండి వాడుతున్నాడు అని ఎవ్వరికి డౌట్ రాదు. వీడు మాత్రం విచ్చలవిడిగా అన్ని బంగారం, అండ్ అది కూడా ఉన్నది ఇట్లా ఇట్లా టేబుల్ పైన ఇట్లా పెట్టి పర్సు ఉన్నాయి మంచిగా, అన్నేళ్ళకి వెళ్ళి ఎవడు ఏ పనోడు లేపలేదంటే నేను నమ్మలేకపోతున్నాను. అంత బంగారం రోడ్ పట్ల ఓపెన్ గా పెట్టినా కానీ ఎవరు లేపలేదు. సో అదొక శ్యామ్ సింగ్ రాయ్ నుంచి తీశారు. ఆ శ్యామ్ సింగ్ రాయ్ ఒక గొప్ప మూవీ, ఆ మూవీకి వెళ్ళి వీళ్ళు కాపీ కూడా చేశారు, చాలా మంచిది. అదొకటే కాదు, దీంతో మళ్ళీ మన స్క్రిప్ట్ రైటర్స్ లేజినెస్ కి జోహారు. ఆ ఒక్క ప్యారలల్ కాదు, నువ్వు చెప్పింది ఆన్ ద పాయింట్. అది శ్యామ్ సింగ్ రాయ్ ఎట్లయితే నా దృష్టిలో అయితే ఆల్రెడీ ఒక హీరో లాగా ఉన్న హీరో హీరోయిన్ లాగా ఉన్న హీరోయిన్. హే, ఇలాంటి అనాలిసిస్ మీకు ఇంకా ఎక్కడ దొరకదు అసలు, కానీ విని ఎరుగనే అనాలిసిస్ ఇది. ఆల్రెడీ ఒక హీరో లాగా ఉన్న హీరో నీ ఇంకా ఒక పెద్ద హీరో చేయడానికి ఒక తాత రావాలి. అది అండ్ ఇంకా నాన్న కూడా పోలేదు, నాన్న బతుకున్నాడు. ఇమాజిన్ ఇద్దరు కలిసి వచ్చింది అనుకో, అంతే సంగతులు. అది అట్లా అయితే అది డ్యూన్ అది. బట్ ఎనీవేస్ అదొకటి. ఇంకో ప్యారలల్ ఏంటంటే శ్యామ్ సింగ్ రాయ్ లో ఎంతైతే నామజపం చేశారు బంగారాజు, ఆ పేరు శ్యామ్ సింగ్ రాయ్ అని, ఇందులో కూడా అంతే. ఎందుకంటే ముగ్గురు ఉన్నారే అదే పేరుతోటి. నీకు అర్థం కావట్లే, ఇక్కడ ముగ్గురు ఉన్నారు అదే పేరుతో. బంగారాజు అనగానే ముగ్గురు తిరుగుతాను, ఏంటి పిలిచారా అని. సో టెక్నికల్ లూప్ హోల్. యూ కాంట్, ఐ జస్ట్ కాంట్. నేను ఆ నేమ్ తీసుకోకుండా ఉండలేను. బంగారాజు ఎట్లా అంటే ఈ పంజాబీలో ఇల్లు ఉంటుంది చూడు, బంటి అనగానే నలుగురు వస్తారు బంటీలు, అట్లనే బంగారాజు అనగానే నలుగురు, ఏంటి పిలిచావు అనుకుంటా. సో హ్యాపీ, బంటి, మంజీత్. సో అది కూడా ఒక కనెక్షన్ శ్యామ్ సింగ్ రాయ్తో. దీంతో మనకు తెలుస్తుంది, అడగచ్చు ఉంటే ఏంటి అంటే మన రైటర్స్ కి ఉన్న ఆల్సితనం ఎంతో మళ్ళీ బయటపడుతుంది. వీళ్ళు ఎప్పుడో మూవీలు చూసి కాపీ కొట్టకుండా ఇట్లా రీసెంట్ మూవీలు కూడా చూసి లేపేసి అనమాట కాన్సెప్ట్. మనం ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే బ్రూడ్, అండ్ మన థైగాపర్స్ తో కూడా మనం అందరం బేసిక్ గా హైదరాబాద్ లో ఘోరమైన సమ్మర్ నడుస్తుంది. అంటే చిరాగ్గా ఉంది అసలు, ఎంత వేడిగా ఉందంటే అసలు పనిచేయబుద్ధి అవుతలే, అసలు బద్ధకం, అసలు ఒక ఆల్సితనం, బయట అడుగు పెట్టాలంటే అసలు చిరాకు లేస్తుంది. సీనే, క్లైమేటే, సితారే మొత్తం మారిపోతుంది అసలు ఇన్స్టెంట్లీ. సో అలా చూస్తే యూనో కొంచెం ఎంపథైజ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది నాకు ఈ సినిమాతో. నువ్వు చేసుకో, అది నేను మాత్రం చేయను అలాంటి విషయాలని. నువ్వు ఇవన్నీ ఎంపథైజ్ చేసుకో, ఎండలకు వెళ్ళకు, మండకు, పీకకు, నా వాట నాకు ఇస్తే నేను పోతా. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకో. సో అది ఈ ఫ్యామిలీలో జరుగుతున్న తతంగం. కానీ బోగస్ నీకు ఇంకోటి కూడా చెప్తా, మనము ఎంతో డైవర్స్ మనం చాలా ఓపెన్ మైండెడ్, ఫార్వర్డ్ థింకింగ్ ఛానల్ మనది. అందుకనే మనం ఉట్టి మేల్ ఆర్టిస్ట్ కాకుండా ఫీమేల్ ఆర్టిస్ట్ల గురించి కూడా మాట్లాడతాం. ఎందుకంటే మనకు చాలా టైం ఉన్నది ఈ ఎపిసోడ్ కంప్లీట్ చేయడానికి. సెకండ్, మన దగ్గర ఇంకా పాయింట్స్ మిగలలేదు. నేను ఒక చోట చాలా డిసప్పాయింట్ అయినా. నేను ఎక్కడో చెప్తా, మంచి ఆర్టిస్టులు ఉండే. ఎవరుండే? రమ్యకృష్ణ ఉండే, ఝాన్సీ ఉండే. నాకు ఝాన్సీ యాక్టింగ్, ఆమె యాక్టింగ్ చాలా నచ్చుతుంది. కానీ యాజ్ యూజువల్ స్క్రీన్ టైం ఎక్కువ లేకుండే ఆమెకి. సో హీరోయిన్, నాకు హీరోయిన్ పేరు తెలియదు, ఆమె శ్యామ్ సింగ్ రాయ్ లో కూడా ఉన్నది. శ్యామ్ సింగ్ రాయ్ హీరోయిన్ ఏమే? అవునా? శ్యామ్ సింగ్ రాయ్ హీరోయినే కదా. అన్ని నాకు తెలిసి జస్ట్ స్క్రిప్ట్ కూడా అదే అనుకుంటా, మనం మళ్ళీ ఒకసారి చూస్తే తెలుస్తుందేమో. శ్యామ్ సింగ్ రాయ్ స్క్రిప్ట్ అయి ఉంటుంది. అందుకే ఇలాంటి రివ్యూ అసలు ఇంకెక్కడైనా కానీ విని ఎరుగని ఈస్టర్ ఎగ్స్ అంటే ఈస్టర్ ఎగ్స్ అసలు వన్ ఆఫ్టర్ ది అదర్. సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో హీరోయిన్ సర్పంచ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఆమెకు అవ్వాలని ఉంటది. ఆమె చిన్నప్పటి నుంచి ఏ రూమ్ కి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ కోటకి వెళ్ళినా ఆమెనే హెడ్ ఆఫ్ ద వాట్ ఎవర్ ద సింపుల్ ఆర్ట్ ఆఫ్ బ్రైబరీ నేర్చుకుంది అది చిన్నప్పటి నుంచి. సో ఆమె అట్లా సర్పంచ్ అవుతుంది, కానీ ఏం రాదు ఆమెకి. జస్ట్ అట్లా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు చుట్టుపక్కల. సో ఆ క్యారెక్టర్ నాకు యాక్చువల్లీ అర్థం కాలేదంతా అట్లా ఎందుకున్నదని. ఇంకోటి ఏం తెలుసా, ఇది ట్రోప్ అనుకో, ఏమని అనుకో,
ఒక అబ్బాయి ఒక అమ్మాయితో లవ్ లో పడాలంటే ఆ అమ్మాయి ఎంత ఇష్టం లేకపోయినా మన తెలుగు సినిమా ప్రకారం ఏంటంటే అమ్మాయి నడువు చూస్తే చాలు. ఓ యా, దట్స్ ఇట్. దట్ ఇస్ ద వీకెస్ట్ పాయింట్ అబ్బాయిలకి. అమ్మాయి నడు ఏ యాంగిల్ నుంచి సైడ్కి వెళ్ళి చూడు, వెనకకి వెళ్ళి చూడు, ముందుకు వెళ్ళి చూడు, ఇట్లా 45 degrees వెళ్ళి చూడు, ఎట్లయినా చూడు, జస్ట్ బై ఛాన్స్ అట్లా బై అరే ఒకసారి చూస్తే చాలు. అరే దట్స్ ఇట్. లవ్ లో అవును కదా, ఐ వాస్ సపోజ్డ్ టు ఫాల్ ఇన్ లవ్. ఈమెనే కదా లవ్, లవ్ ఆఫ్ మై లైఫ్, అరే ఎట్లా మరి అని చెప్పి ఎట్లా లవ్ లో. సో అదొక చాలా సింపుల్ ట్రిక్ మాట. సో అందరు మా ఫీమేల్ లిసనర్స్ కి మీకు ఎవరైనా అబ్బాయి నచ్చిండ్రు కానీ అబ్బాయికి మీరంటే ఇష్టం లేదంటే ఎట్లా అట్లా వేసి ఇట్లా చింగ్ 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 అని నడువు చూపించండి. దట్స్ ఇట్. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మీతో లవ్ లో ఉంటాడు అంతే. సో అది మీరు మూవీలో నేర్చుకోవచ్చు. అది మన గుణపాఠం బై ద వే. ఓకే, మన గుణపాఠం కూడా వచ్చేసింది మనకు, రాలేదు తెలుగు వాళ్ళకే వర్తిస్తుంది అంతే. సో రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆమె కూడా ఫుల్ పవర్స్ వచ్చేస్తాయి. అంటే హస్బెండ్ క్లౌడ్ తోటి ఎట్లా మీరు పనులు చేయించుకోవచ్చు అంటే రమ్యకృష్ణ ఇట్లా పెద్ద బంగారాజు కిందకి వెళ్ళిపోగానే ఆమె ఒక్కటే పైనుంచి చూసి అదే రే చిన్నోడా పిన్నోడా అనుకుంటూ అరుస్తుంటది. ఇంత పని అయ్యట్లేదు అని చెప్పి టిపికల్ ఒక వైఫ్ బిహేవియర్ మాట ఇది. ఎంత కష్టపడుతున్నా మొగుడి వల్ల చేతన అవ్వదు, ఈ పని అవ్వదు, నేను వెళ్తే నేను చేతులు దూరిస్తే కానీ ఈ పని అవ్వదు అన్న ఫీలింగ్ తోటి. అది ఎగ్జాక్ట్లీ స్వర్గలోకానికి ఉన్న రాజు హూ ఇస్ మిస్టర్ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి పంపిస్తావా వస్తావా అంటే ఇంద్రుడు కూడా సరే పో నీ సావని చెప్పి పంపించేశాడు కిందకి. అబ్బా, ఇప్పుడు ఇదంతా ఎవరు పెట్టుకోవాలి? అదే సడన్ ఇంద్రుడు కూడా అనుకున్నాడు ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ హర్ హస్బెండ్ టు కంప్లైంట్ టు సే మిస్టర్ బంగారాజు కంట్రోల్ యువర్ ఉమెన్ అని కూడా అనేటట్లేదు ఇక్కడ పరిస్థితి. ఓకే అమ్మా యూ ఆల్సో గో అని చెప్పి పంపించేసాడు. అట్లుంటది మాట. అంటే నానమ్మలతోటి అమ్మమ్మలతోటి అట్లుంటది వాళ్ళ కథ. సో ఫీమేల్ క్యారెక్టర్స్ ఎవరైతే మూవీలు ఉన్నారో నాకైతే ఆనెస్ట్ గా ఇంకా చాలా చేయొచ్చు అనిపించింది. ఐ మీన్ వాళ్ళకి వాళ్ళే చేయొచ్చు అనిపించింది. అంటే లేదు స్క్రీన్ టైం లేక అది ఇది అని కాదు కానీ వాళ్ళే ఇంకొంచెం యూనో ఒక వైబ్ తీసుకొచ్చే స్కోప్ ఉండే అనిపించింది. కానీ సమ్మర్ నడుస్తుంది కాబట్టి మనం అర్థం చేసుకుంటాం. హైదరాబాదీలుగా మనకి ఎండాకాలం అంటే ఎంత నెత్తికొస్తుందో మనకు తెలుసు. సో అది మనం పక్కన పట్టిస్తాం. ఇక పోతే మ్యూజిక్ లో కూడా పాటల్లో కూడా సేమ్ పాటలు మళ్ళీ రిపీట్ అయినాయి అనిపించింది నాకు. సో అది ఇక పోతే చిన్న క్యారెక్టర్లు ఉండే, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ వీళ్ళందరూ ఉండే. వాళ్ళిద్దరు మధ్యలో యాక్టింగ్ చేసుకున్నారు కానీ పెద్దగా ఇన్వాల్వ్మెంట్ లేకుండా అనిపించింది స్టోరీలో. సో కిషోర్ ని తాత ఏం చేసేసారు చూడు. ఎస్, ఇట్స్ వెరీ హార్ట్ బ్రేకింగ్ ఉండే, నాకు చాలా హార్ట్ బ్రేకింగ్ ఉండే. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనుకున్నాను. అవును. అండ్ మన ప్యారిస్ నుంచి వచ్చిన ఫ్రెండ్ కూడా ఉండే. ఆఫ్ కోర్స్ అర్జెంట్ గా వచ్చాడు ఊరు వరకు. జూనియర్ అర్జెంట్ గా రమ్మన్నాడు. అది ఊరికే తిట్లు తింటూ ఉంటాడు పాపం ఆయన కూడా. దట్ వాజ్ ఆల్సో నాట్ ఫేర్. మోటామోటీ బోగస్. ఇంతకంటే చెప్పుకోవాల్సింది లేదు. ఎవరికైనా బాగా బోర్ కొడుతుంది, ఎండాకాలంలో బయటికి వెళ్ళలేకుండా ఉన్నాము, ఇంట్లో కూర్చోలేకుండా ఉన్నాము, టీవీలో కూడా ఏం లేదు అన్ని చూసేసుకున్నాము అంతా, ఇక నేను లైఫ్ తో ఏం చేయాలి అన్న సమయం వచ్చినప్పుడు మీరు ZEE5కి వెళ్ళి వెంటనే చూడండి బంగారు రాజు. ఓకే, ఎందుకంటే బయటకు వెళ్తే సమ్మర్ ఉన్నది, ఎండాకాలం ఉన్నది, వడదెబ్బలు తగులుతాయి. మీరు బయటకు వెళ్తే జేబులో ఉల్లిపాయ వేసుకొని వెళ్ళాలా. సరే, సో బోగస్ తొందరగా మనం ఈ రివ్యూ చేసి ఎపిసోడ్కి మనం అంతం పెడదాం. ఇంకెందుకంటే సాగా తీయలేము, మనం సాగా తీయం కూడా. బ్రూట్, నీకేమైనా గుణపాఠాలు ఉన్నాయా? చెప్పేసినా కదా గుణపాఠము. ఏంటది? అమ్మాయిలు అబ్బాయిలను కనుక పటాయించాలంటే అమ్మాయిలు జస్ట్ ఇట్లా నడువు చూపి. ఓ వండర్ఫుల్. ఎస్. నాకున్న గుణపాఠం ఏంటంటే ఇట్లాంటి సినిమాల వల్ల మనము రేటింగ్లలో ఎప్పుడైనా 8 అని అనుకుంటాము, 7 అనుకుంటాము, 6 అనుకుంటాము, లేకపోతే గుణపాఠాల్లో 1 ఉంది అనుకుంటాము, 2 ఉన్నాయి అనుకుంటాము. కానీ శూన్యం అనేది మొదటిసారి కూడా ఒక స్పెషల్ మెజర్ అది. సో ఇలాంటి సినిమాల వల్ల నీకు అది కూడా గుర్తుకు తప్పకుండా గుర్తొచ్చింది. కానీ నేను ఇవాళ అది వాడను, ఎందుకంటే ఎంతైనా కానీ అంటే మరీ గలీజ్గా లేకుండా తీసిన మూవీ. అంటే నేను గుణపాఠాలు ఏం లేకుండా అనిపించింది. గుణపాఠాలు లేకుండే, సమ్మర్ నడుస్తుంది, మంచి టైం పాస్, గుణపాఠాలు అవి ఇవి లేకుండే. నేను రేటింగ్ ఇస్తున్నా ఈ మూవీకి. నేను 4 ఇస్తా రేటింగ్. 4 ఇస్తావా? ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్ ఈ జానర్ ప్రకారంగా ఇట్స్ a 4 which is actually less. ఈ జానర్ ప్రకారంగా అయితే నాకు 5 అనిపిస్తుంది. ఓ ఇస్ ఇట్? అబ్బా, చాలా దిల్దార్ అయిపోయాను. నా వాటా నాకు ఇస్తే నేను పోతే. సాంగ్స్ ఉన్నాయి, ఆ ఎంటర్టైన్మెంట్ పెట్టారు, ఫ్యాన్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఇంకా ఒక ఎక్స్ట్రా రీజన్, ఒక టైం పాస్ అయిపోతుంది. అది అందరూ ఉన్నారు ఇక్కడ. సో 2-3 సార్లు ఉన్నారు. పాము ఉంది, పాము ఏమైనా కుంఫు చేస్తుంది అసలు. క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్, ఫ్లయింగ్ స్నేక్ అసలు.
బేసిక్లీ ఇండియన్ ఎడిషన్. అది లాస్ట్ లో ఎస్పెషల్లీ పాము ఇట్లా చెట్టుకి వెయిట్ చేస్తా చూడు, ఓ మస్తు వెయిట్ చేస్తుంది, ఇట్లా వస్తాడు ఏం కాదు, ఏం టెన్షన్ పడకండి, వచ్చేస్తాడు. నేను ఓడిపోయాను అనుకున్నారు, అట్లా కాదు, నేను పారిపోతున్నా అనుకున్నాను, మళ్ళీ వస్తా, తిరిగి వస్తా. ఇట్స్ నాట్ సేమ్ అనుకుంటే అది చాలా నచ్చింది నాకు. పాము ఎంత పేషెంట్ గా, వల్చర్ ఇస్ అ పేషెంట్ బర్డ్ అన్నట్టు ఆ ప్లానింగ్ చేశారు. అవును, ఈ సీన్ లో పాము ఇట్లా పారిపోతున్నట్టు ఉంటుంది. అవును, కానీ అక్కడెక్కడో ఒక చెట్టు ఉంటుంది, అది పాము ఇట్లా చెట్టు ఎక్కి అక్కడ నుంచి ఇట్లా జంప్ కొడుతుంది. లిటరలీ నాకు ఇన్స్టాగ్రామ్ లో అది ఉంటాయి చూడు మీమ్స్, వెయిట్ ఫర్ ద ఎండ్ అని. అట్లానే ఈ పాము ఉరికిపోతుంటే అరే అదేంది అయిపోయింది అది పాము రోల్ అనుకున్నాం, కానీ వెయిట్ ఫర్ ద ఎండ్ చెట్టెక్కి ఇట్లా చూస్తే బంగారాజు 2 కమాన్ ఎంట్రీ. దాంతో నాకు గుర్తుకొచ్చింది అసలు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్స్ ఈ సినిమాలో బసవా కూడా ఉన్నాడు. ద రిటర్న్ ఆఫ్ బసవా. ఐ థింక్ బసవా రాబోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో ఒక మెయిన్ ప్రైమ్ క్యారెక్టర్. ఐ మీన్ నాకు కావాలి, నాకు కూడా కావాలి. ఇట్ ఇస్ అ థై గ్యాప్ రిక్వెస్ట్, ఎందుకంటే వి మిస్ బసవా. యాక్టింగ్ లో చూడండి, ఈ మధ్య కాలంలో బోగస్ నువ్వు ఈ న్యూస్ ఫాలో అవుతున్నావో లేదో, మేల్ ఫీమేల్ న్యూట్రల్ జెండర్స్ అందరికీ ఆపర్చునిటీల కోసం డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళని ఎందుకు వదిలేయాలి? Of course. So Basava should be a main top class character. It's 2022 bro. ఇంతకంటే మనం ఫార్వర్డ్ థింకింగ్ వెళ్ళొద్దు కూడా, రైట్? సో బసవా ఇస్ అ బిగ్ పాజిటివ్. ద రిటర్న్ ఆఫ్ బసవా అని కొత్తగా మూవీ వస్తుంది. కొంచెం మూడీగా ఉంటాడు ఈ సినిమాలో, యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి, బట్ ఇట్స్ ఇట్స్ ఓకే. ఎండాకాలం, సమ్మర్ బ్రో, సమ్మర్ వేసవి కాలం ఉన్నది కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ బసవా ఎంత స్ట్రెస్ లో యాక్టింగ్ చేశాడు, షూటింగ్ చేశాడో తెలుస్తుంది. సో అదొకటండి బసవా. సో ఇంతగానో యాడ్ అవుతుందని నేను కూడా అనుకోలే. ఇదండి మొత్తానికి బోగస్ మన బంగారాజు రివ్యూ. ఏమైనా పాయింట్స్ మేము మర్చిపోతే మంచిదే, మళ్ళీ అయితే చేయము ఎపిసోడ్. సో ఇంతటితోటి మా ఈ ఎపిసోడ్. ఈ రివ్యూ గురించి మనకు ఎవరినైనా బ్లేమ్ చేయడానికి కూడా లేదు బ్రో. మనమే హమారే హాథో సే ఖుద్ కో ఐసా ఆ బేల్ ముझे మార్ అయిపోయింది ఇక్కడ. అది సో కుత్కే పాము పై కొలాడి, నాకు తెలుగులో వస్తలేవు సామెతలు. ఆ బేల్ అంటే అఫ్ కోర్స్ ఐ మీన్ బసవా రారా బసవా. సో బ్రూట్, మనం ప్రతిసారి చెప్పుకున్న విషయం ఏంటంటే థైగా పాడ్కాస్ట్ తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. బసవా.